ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. సాధారణంగా ఒక వయసు వచ్చాక మతిమరుపు రావటం చాలా సహజం. కానీ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాం. మేము చెప్పే కాన్సెప్ట్లో టెక్నిక్స్లో నేర్చుకుంటే 1 అవర్లో చదవాల్సిన క్వశ్చన్ని 10 మినిట్స్లో చదవాలి. మీరు ఇది బాక్స్ నెంబరు, ఇది బాక్స్లో ఉన్న నెంబర్. తనకి 5 మినిట్స్ టైం ఇస్తే ఇవన్నీ మెమరైజ్ చేస్తారు. బాక్స్ నెంబర్ 18, 1861, బాక్స్ నెంబర్ 28, 23. ప్రతి నెంబర్కి ఒక పిక్చర్ ఉంటుంది. ఈ పిక్చర్స్ని వాళ్ళు గుర్తుపెట్టుకున్నప్పుడు నెంబర్స్ని గుర్తుపెట్టుకోవడం వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇది ఒక టెక్నిక్. ఇప్పుడు దిశాలని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్డర్లో చెప్తుంది. రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, విజిబుల్, అల్ట్రావైలెట్. ఇప్పుడు చక్రిక ఈ 118 ఎలిమెంట్స్ మొత్తం కూడా చెప్పేస్తుంది. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం. First one, what is meant by animal kingdom? It is also known as kingdom Animalia. It's a diverse group of eukaryotic multicellular. హీట్ శక్తికి రూపం కాబట్టి సక్సెస్ స్పార్క్. మనం విజయం సాధించాలంటే మనకి ఒక శక్తి కావాలి. ఆ శక్తిని ఇచ్చే ఇన్స్టిట్యూటే మరి సక్సెస్ స్పార్క్ అకాడమీ. ఈ మధ్యకాలంలో మనం జనరల్గా చూస్తూ ఉంటామండి. చిన్న లేదు పెద్ద లేదు, ఏదైనా ఒక పని చెప్తాం, అబ్బా మర్చిపోయాను. ఈ డైలాగు వెరీ కామన్. వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు. సాధారణంగా ఒక వయసు వచ్చాక మతిమరుపు రావటం చాలా సహజం. కానీ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇలా చిన్న పిల్లల్లో కూడా మెమరీ లాస్ ఉండటం, ఏదైనా చదివింది గుర్తుంచుకోలేకపోవటం, ఒక ఆర్డర్లో చెప్పకపోవటం, దీని ప్రభావం వాళ్ళ కెరీర్ మీద పడుతుంది. కానీ ఇలాంటి మెమరీకి క్లాసెస్ తీసుకొని మేమేంటో అని ప్రూవ్ చేసుకోగలుగుతున్నాం. అది క్లాసెస్లో కావచ్చు, బయట కావచ్చు అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు సక్సెస్ స్పార్క్ ఇన్స్టిట్యూషన్ నుంచి సునీత గారు అండ్ వాళ్ళ స్టూడెంట్స్. అసలు వాళ్ళకి మెమరీకి సంబంధించి ఎలాంటి క్లాసెస్ తీసుకుంటారు, ఏ విషయాలను గుర్తుంచుకుంటారు, వీటి వల్ల ఎడ్యుకేషన్కి, అకాడమిక్కి అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందామండి. నమస్తే సునీత గారు. నమస్తే అండి. హాయ్ మా. హాయ్ మ్యామ్. హాయ్ నాన్న. Hi ma'am. ఓకే, సునీత గారు ఒకసారి సక్సెస్ స్పార్క్ అంటే ఏంటో చెప్పండి. సక్సెస్ అంటే విజయం, స్పార్క్ అంటే నిప్పు కణమని అర్థం. అంటే ఏదైనా ఒక విజయాన్ని సాధించాలంటే శక్తి అవసరం. అవును. శక్తికి ఏంటి రూపం అంటే వేడే శక్తికి రూపం అని మనం అని తెలుసుకుంటాం. ఓకే. అందుకని హీట్ శక్తికి రూపం కాబట్టి సక్సెస్ స్పార్క్. మనం విజయం సాధించాలంటే మనకి ఒక శక్తి కావాలి. ఆ శక్తిని ఇచ్చే ఇన్స్టిట్యూటే మరి సక్సెస్ స్పార్క్ అకాడమీ. సూపర్ అండి. అసలు ఈ అకాడమీలో ఏం టీచ్ చేస్తారు పిల్లలకి? మా అకాడమీలో మేడం పిల్లలకి మెమరీకి సంబంధించినటువంటి టెక్నిక్స్ని టీచ్ చేస్తాం. ఈ మెమరీ టెక్నిక్స్ యూజ్ చేసుకొని వీళ్ళ అకాడమిక్స్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, కొన్ని క్వశ్చన్స్ చదివేటప్పుడు పిల్లలు ఇబ్బంది పడతారు, కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకి అవి తొందరగా ఈజీగా గుర్తుండవు. ఓకే. ఎక్కువ టైం పడుతుంది చదువుకోవడానికి. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళు ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఒక 1 అవర్లో చదవాల్సినటువంటి కాన్సెప్ట్ని మెమరీ తక్కువగా ఉండడం వల్ల దాన్ని 2 అవర్స్ 3 అవర్స్ చదివి ఎక్కువ ప్రెషర్కి లోన్ అవుతూ ఉంటారు పిల్లలు. అలా అవ్వకోకుండా మేము చెప్పే కాన్సెప్ట్లో టెక్నిక్స్లో నేర్చుకుంటే 1 అవర్లో చదవాల్సిన క్వశ్చన్ని 10 మినిట్స్లో చదవగలరు. అంత టైం రెడ్యూస్ చేయొచ్చు. రిమైనింగ్ టైంని వాళ్ళు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్కి, వాళ్ళు ఆడుకోవడానికి, మిగిలిన వేరే కొత్త విషయాలు నేర్చుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సునీత గారు, మనం చాలా మంది పిల్లల్లో గమనిస్తూ ఉంటాము, పిల్లలు చదువుకునేటప్పుడు ఈరోజు ఎగ్జామ్ ఉందనుకోండి, రేపు ఎగ్జామ్, ఈరోజు బాగా చదువుతారు, మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. అదే ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఈ చాప్టర్ని ఏదైతే ఫస్ట్ చదువుకున్నారో ఈ చాప్టర్ని మర్చిపోతూ ఉంటారు. దీనికి ఏదన్నా మీ ఇన్స్టిట్యూషన్లో స్పెషల్ క్లాసెస్ కానీ దీనికి ఏదైనా కోచింగ్ ఉంటుందా? తప్పకుండా మేడం. ఇది ప్రతి స్టూడెంట్ ఫేస్ చేసే ప్రాబ్లం. ఇది బాగా చదువుతారు, కరెక్ట్గా ఎగ్జామ్ హాల్లో అదే క్వశ్చన్ పేపర్లో చూసిన తర్వాత ఆన్సర్ అనేది గుర్తుకు. అవును. ఇలా గుర్తుకు రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి ప్రెషర్. ఒక ప్రెషర్ ఎప్పుడైతే వస్తుందో, ప్రెషర్ వచ్చినప్పుడు బాడీలో కార్టిజాల్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే. ఈ హార్మోన్ వల్ల భయము, ఒత్తిడి, ఆందోళన, చెమటలు పట్టడం, ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల వాళ్ళకి ఏమవుతుంది, మెమరీ అనేది మందగిస్తుంది. కార్టిజాల్ హార్మోన్ అనేది మెమరీని చంపేస్తూ ఉంటుంది. అది కాకుండా అసలు ఎలా చదువుకోవాలంటే, హ్యాపీ లెర్నింగ్ అనేది స్ట్రాంగ్ మెమరీకి చాలా అవసరం. రైట్. కాబట్టి ఏం చేస్తున్నాం, మేము వాళ్ళకి చదువుకోవడాన్ని ఒక ఫన్గా నేర్పిస్తున్నాం. వాళ్ళకి ప్రెషర్ లేదు. ఎవ్రీడే ఎట్లా తీసుకుంటారండి? టైమింగ్స్ ఎట్లా ఉంటాయి వీళ్ళకి? ఎన్ని అవర్స్ తీసుకుంటారు? వీళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత అంటే 4:30, 5 o'clock స్కూల్ అయిపోతుంది. స్కూల్ అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తారు 5:30కి. 5:30 నుంచి హార్డ్లీ 7 వరకు 1.5 hour
ఎవ్రీడే ఉంటుంది. ఎవ్రీడే ఉంటుంది. ఇది ఎట్లా ఒక కోర్స్ లాగా డిజైన్ చేశారా? ఒక కోర్స్ లాగా ఉంటుంది మేడం. 3 మంత్స్ అనమాట కోర్సు. ఈ 3 మంత్స్ కోర్సులో మేము అన్ని టెక్నిక్స్ చెప్తామంటే ఇక్కడ టెక్నిక్ వచ్చేటప్పటికి మేడం కొంతమంది పిల్లలు స్వతహాగా కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతూనే చదువుకుంటారు. రైట్. కానీ ఇవేంటంటే అన్ని టెక్నిక్స్ ఒకే దానికి ఫిట్ అవ్వవు. థియరీ సబ్జెక్ట్స్ వేరుంటాయి, లేకపోతే మ్యాథమెటిక్స్ వేరుంటుంది, ప్రాక్టికల్గా చేయాల్సినవి వేరుంటాయి కదా, దేనికి దానికే నేర్పిస్తాం. దేనికి దానికే టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్ని ఎలా వాడుకోవాలి అనేది మేము రివీల్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి ఆ టెక్నిక్ని ప్రాక్టికల్గా చేపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీళ్ళు చేసేది వీళ్ళు మెమరీలో పెట్టుకొని చేస్తున్నది మన ఆడియన్స్కి ఒకసారి చూపిద్దామండి. తప్పకుండా చూపిద్దాం. మ్యాథ్ గురించి ఒకసారి ఏదన్నా ఉంటే ఒకసారి చూపిద్దాం. ఇప్పుడు మ్యాథ్స్లో మేడం నెంబర్స్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనుకోండి, నేను బాక్సెస్ రాస్తాను మేడం. ఇది ఏ ఇయర్స్ పిల్లలకి అంటే ఎప్పటి నుంచి జాయిన్ చేసుకుంటారండి? ఎట్లా ఈ క్లాసెస్? 3rd క్లాస్ పిల్లల నుంచి మేము జాయిన్ చేసుకుంటాం మేడం. ఎందుకంటే ఎవరికైనా మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా కూడా, మీరు జాబ్లో స్టూడెంట్స్కే కాదు ఎవరైనా కూడా. ఎలా స్టార్ట్ చేశారు ఇది? యాక్చువల్గా నేను స్టడీస్లో టాపర్ మేడం. నా అకాడమిక్స్ మొత్తం నేను 10th ఇంటర్ డిగ్రీ ఎక్కడైనా నేను నా స్టడీస్లో నేను టాప్లో ఉన్నా. తర్వాత తిను నా కూతురు. ఓకే. తినకి కూడా నేను ఏం చేశానంటే వీళ్ళు కూడా అలాగే చదువుకుంటున్నారు అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే పక్కన కూర్చొని చదివించడం స్టార్ట్ చేశానో వీళ్ళు ఏమి టెక్నిక్స్ ఫాలో అవ్వట్లేదు. క్లాస్లో చెప్పించి చదవడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు. బై హార్ట్ చేస్తున్నారు. కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మేడం నెంబర్స్ నేనే రాసిన. ఎనీ నెంబర్ యూ కెన్ టెల్. ఓకే. 25 అప్ టు 100 అండి. అప్ టు 100 ఏదైనా 2 డిజిట్ నెంబర్. 62 47 65 అన్ని ర్యాండమ్ గా నా నోటికి ఏ నెంబర్ వస్తే అది చెప్పారండి. ఇప్పుడు తిను చక్రిక ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని ఈ టేబుల్లో ఉన్న నెంబర్స్ అన్ని కూడా మెమరైజ్ చేస్తుంది. మీరు ఇది బాక్స్ నెంబర్, ఇది బాక్స్ లో ఉన్న నెంబర్. తనకి 5 minutes టైం ఇస్తే ఇవన్నీ మెమరైజ్ చేస్తుంది. మెమరైజ్ చేసిన తర్వాత తనకి మీరు అవసరమైతే బ్లైండ్ ఫోల్డ్ చేయండి, అటు తిప్పండి. ఈ బోర్డులో నుంచి మీరు బాక్స్ నెంబర్ అడిగితే బాక్స్లో ఉన్న నెంబర్ చెప్తుంది. ఎగ్జాంపుల్ మీరు బాక్స్లో 25 అని చెప్పారు. ఈ 25 ఎన్ని బాక్సుల్లో ఉంది, ఆ బాక్స్ నెంబర్స్ ఏంటో కూడా చెప్పేస్తుంది. చక్రిక ఏం చదువుతున్నావు నాన్న? 8th క్లాస్ మ్యామ్. ఓకే. మెమరీ క్లాసెస్ ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నావు నువ్వు? నేను 1 year నుంచి తీసుకుంటున్నాను. ఎప్పుడైతే మెమరీ టెక్నిక్స్ నేర్చుకున్నానో అప్పటి నుంచి నేను 1 hour చదివే క్వశ్చన్ని ఇప్పుడు 15 minutes 20 minutes లో కంప్లీట్ చేసేస్తున్నావు. బట్ అది గుర్తుంటుందా నీకు లాంగ్ టర్మ్ లో కూడా? ఫైనల్ ఎగ్జామ్ దాకా మర్చిపోకుండా అసలు ఇప్పటికీ ఆ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ గుర్తొచ్చేలా అన్ని గుర్తుపెట్టుకోగలను. అన్ని టెక్నిక్స్ ఫాలో అవుతావు? అన్ని టెక్నిక్స్ ఫాలో అవుతావు. సరే, నీకు మేము 5 minutes టైం ఇస్తాము. ఎందుకంటే నాకు కొత్త ఇది. అసలు నువ్వు ఎలా చెప్తావు ఏంటి చూద్దాం. ఓకేనా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చక్రిక, నీకు ఇచ్చిన 5 minutes టైం అయిపోయింది. మరి నువ్వు రెడీనా? ఓకే మ్యామ్, రెడీ. తనకి కళ్ళకి కట్టేద్దామండి. కట్టేద్దాం. ఓకే. రెడీ చక్రిక? రెడీ మ్యామ్. ఇవన్నీ ఫింగర్స్? 5. ఓకే. ఇవి 2. రైట్, వెరీ గుడ్. సరే, తను అటువైపు టర్న్ చేసేద్దామండి. అటు టర్న్ ఉన్నానా? ఓకే చక్రిక, రెడీనా? రెడీ మ్యామ్. బాక్స్ నెంబర్ 18. 1861. బాక్స్ నెంబర్ 28. 28. బాక్స్ నెంబర్ 23 నెంబర్. బాక్స్ నెంబర్ 4. 19 నెంబర్. ఓకే. 36 బాక్స్ నెంబర్ ఏ బాక్స్లో ఉంది? బాక్స్ నెంబర్ 14. చక్రిక, 79 ఏ బాక్స్లో ఉంది? బాక్స్ నెంబర్ 17. రైట్. 62 ఏ బాక్స్లో ఉంది? బాక్స్ నెంబర్ 7. ఓకే. నేను కొన్ని నెంబర్స్ రిపీట్ చేశాను కదా ఇందాక. అవును మ్యామ్. 25ని ఎన్నిసార్లు రిపీట్ చేశాను? 2 times మ్యామ్. 2 times. బాక్స్ నెంబర్లు ఏమైనా చెప్పగలుగుతావా? బాక్స్ నెంబర్ 6. బాక్స్ నెంబర్ 13. బాక్స్ నెంబర్ 25. బాక్స్ నెంబర్ 25. నెంబర్ 67. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అమ్మా, టర్న్ అవునా? జస్ట్ ఒక 5 minutes టైం తీసుకుందండి తను. నేను బాక్స్ నెంబర్ అడిగినా చెప్తోంది, బాక్స్లో ఉన్న నెంబర్ అడిగినా చెప్తోంది, ప్లస్ రిపిటేషన్స్ కూడా చెప్తా ఉంది. దీనికి ఏదైనా టెక్నిక్ ఉంటుందా సునీత గారు? అవునండి, నెంబర్స్ అన్నీ కూడా మెమరైజ్ చేయడానికి టెక్నిక్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మన బ్రెయిన్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఏంటంటే బ్రెయిన్ లాంగ్వేజ్, పిక్చర్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు నేను మీకు బనానా గురించి చెప్తుంటే మీకు ఏమైనా విజువల్ వచ్చిందా? బనానా కనిపిస్తుంది, అవునా? అంతేగాని మీకు బనానా స్పెల్లింగ్ అనిపించిందా? లేదండి, కనిపించలేదు. ఎందుకంటే బ్రెయిన్ లాంగ్వేజ్ అనేది పిక్చర్ లాంగ్వేజ్. టెక్స్ట్ని, నెంబర్స్ని బ్రెయిన్ అనేది గుర్తుపెట్టుకోలేదు. కానీ మనం బ్రెయిన్కి ఉన్న లాంగ్వేజ్లో కాకుండా వేరే లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయడం వల్ల వీళ్ళు మెమరీ లాస్ అవుతున్నారు. మేమేం చేస్తామంటే ఈ నెంబర్స్కి కూడా కొన్ని పిక్చర్స్ ఇస్తాం.
ప్రతి నెంబర్కి ఒక పిక్చర్ ఉంటుంది. ఈ Okay. పిక్చర్స్ని వాళ్ళు గుర్తుపెట్టుకున్నప్పుడు నెంబర్స్ని గుర్తుపెట్టుకోవడం వాళ్ళకి ఈజీ అవుతుంది. Automatically ఇది ఒక easy టెక్నిక్. అయిపోతుంది. ఇంకా ఓవరాల్ గా అంటే ఇప్పుడు ఇది మనం బోర్డు మీద రాసాం అవును. కదా, ఓవరాల్ గా వీళ్ళ వీళ్ళ టాలెంట్ study- ఒకసారి చెప్తా ఖచ్చితంగా. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఉంటాయి మేడం. ఓకే ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఆర్డర్లో చెప్పాలి. ఇప్పుడు దిశాలిని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఆర్డర్లో చెప్తుంది. చెప్పు. Radio waves, microwaves, infrared, visible, ultraviolet, X-rays, gamma rays, cosmic waves. ఓకే, అది ఒక ఆర్డర్. ఒక ఆర్డర్. ఇంకా చాలా చెప్తుంది మేడం. ఇప్పుడు దిశాలిని కంప్యూటర్ స్టోరేజ్ మెమరీ ఉంటుంది, డేటా స్టోరేజ్కి ఒక యూనిట్స్ ఉంటాయి అనమాట. యూనిట్స్ అన్నిటి కూడా ఆర్డర్లో చెప్తుంది. చెప్పండి. Bit, byte, kilobyte, megabyte, gigabyte, terabyte, petabyte, exabyte, zettabyte, yottabyte. ఇప్పుడు మనం జిగాబైట్ జీబీ వరకు ఇప్పుడు వాడుతున్నాం కాబట్టి అవును. ఓకే, అంతవరకు గుర్తుంది. దాని తర్వాత ఉండేవి కూడా ఆర్డర్లో వాళ్ళకి చెప్పేస్తారు అనమాట. దీనివల్ల మనకి పిల్లలకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి చాలా యూజ్ చాలా use. కదండి. అవునండి. ఓకే. వీటితో పాటు ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ అనేది ఉంటుంది. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. 118 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చక్రిక ఈ 118 ఎలిమెంట్స్ మొత్తం కూడా చెప్పేస్తుంది. ఒక్కసారి చెప్పు చక్రిక. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కానియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, గాలియం, జెర్మేనియం, ఆర్సెనిక్, సెలేనియం, బ్రోమిన్, క్రిప్టాన్, రొబేడియం, స్టాంటియం, మెట్రియం, జిర్కానియం, న్యూబియం, మాలిబ్డినం, టెక్నిటియం, రుథియం, రాడియం, ప్లాడియం, సిల్వర్, క్యాడ్మియం, ఇండియం, టిన్, యాంటిమోనీ, టెల్యూరియం, అయోడిన్, జెనాన్, సెజియం, బ్యారియం, లాంథానియం, సెరియం, ప్రసోడియం, న్యూడియం, ప్రొమిథియం, సమారియం, యూరోపియం, గడోలేనియం, టెర్బియం, డిస్ప్రోజియం, హోలియం, ఎర్బియం, థులియం, మెట్రోబియం, లెటూటియం, ఆఫ్నియం, టైటానియం, టంగ్స్టన్, రోనియం, ఆస్మియం, ఐరీడియం, ప్లాటినం, గోల్డ్, మెర్క్యూరీ, థాలియం, లీడ్, బిస్ముత్, పొలోనియం, ఎస్టెటైన్, రడాన్, ఫ్రెన్సియం, రేడియం, యాక్టినియం, థోరియం, ప్రొటెక్టైనియం, యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెరిసియం, క్యూరియం, బెర్కిలియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండలీవియం, నొబిలియం, లారెన్సియం, రుదర్ఫోర్డియం, డబ్నియం, సిబార్జినియం, బోరియం, హాస్యం, మైట్నరీవియం, రాంటీనియం, డర్మస్టాడియం, రాంటీనియం, కొపనీసియం, న్యూహోనియం, స్లిరోవియం, లివర్మోరియం, టెనిసైన్, నోగునిసన్. మొత్తం 118 ఎలిమెంట్స్ హాఫ్ సెకండ్ లో చెప్పినట్లు అనిపించింది నాకు కదా. ఇవన్నీ మెమరైజ్ చేయడానికి కూడా ఏమనుకుంటారంటే పిల్లలు ఇవన్నీ నాకు గుర్తుంటాయా అనుకుంటారు. వీళ్ళకి స్టడీస్తో పాటుగా ఇది బర్డెన్ అనుకుంటారు, కానీ అట్లా ఏముండదు. ఇవన్నీ మెమరైజ్ చేయడానికి చక్రిక జస్ట్ 20 minutesలో ఇవన్నీ తనే కోడ్ చేసుకుంది, తనే గుర్తుపెట్టేసుకుంది. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. అవును. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు చెప్పు చక్రిక. బాబు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము. ఇది జనరల్గా చెప్తారు మేడం, జనరల్ కామన్గా నాలెడ్జ్ ఉన్న ఎవరి పిల్లలు. ఇప్పుడు ఎంతమంది ప్రెసిడెంట్స్ ఉన్నారు అసలు మొత్తం ఇండియాకి? ఎంతమంది ప్రెసిడెంట్స్ వర్క్ చేశారు? వాళ్ళందరి పేర్లు చెప్పాలి. బాబు రాజేంద్ర ప్రసాద్, సరేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుసేన్, వివిగిరి, ఫక్రుద్దీన్, అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, వెంకట్రామన్, శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. ఇప్పుడు సేమ్ ప్రైమ్ మినిస్టర్స్ కూడా. ఓకే, ప్రైమ్ మినిస్టర్స్ చెప్తా దిశాలని. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ. ఇప్పుడు కామన్ ఈ విధంగా మొత్తం అన్ని చెప్పు. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విపి సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, హెచ్డి దేవేగౌడ, ఐకే గుజరాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ. ఇప్పుడు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేవి ఉంటాయి, అవి కూడా సేమ్ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. చెప్తున్నాను ఒకసారి. యాంటిమోనీ, ఆర్సెనిక్, ఐరన్, కాడ్మియం, జింక్, కాపర్, గోల్డ్, సిల్వర్, మాలిబ్డినం, టిన్, లిడ్, అల్యూమినియం, మెర్క్యూరీ, ప్లాటినం, మ్యాంగనీస్, పలాడియం, కోబాల్ట్, నికెల్. ఇవన్నీ ఏంటంటే మేడం కెమిస్ట్రీ చేసేటప్పుడు ఇవి ఆర్డర్స్లో గుర్తుపెట్టుకోకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అయితే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఆర్డర్లో గుర్తుపెట్టు. ఇప్పుడు లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్లో లేయర్స్ ఉంటాయి, 5 లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్ దేని తర్వాత ఏముంది, దేని తర్వాత పేర్లు గుర్తుంటాయి, కానీ ఆర్డర్లో చెప్పడం అనేది కష్టం. 5 అనిపిస్తుంది కానీ ఆర్డర్ చెప్పాలి. ఇప్పుడు ఒకసారి ఆర్డర్లో చెప్పినాను. లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్: ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. ఇది కింద నుంచి పై ఆర్డర్. సో ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ మీరు ఏం చెప్తారు? మెమరీ అనేది జన్మతహా వచ్చేది కాదు. చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళకి మెమరీ ఎక్కువ, వీళ్ళకి మెమరీ తక్కువ ఉంటుంది. పేరెంట్స్ సాధారణంగా 2 పిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో, పెద్దవాడు బాగా చదువుతాడు, చిన్నవాడు చదవడు, లేకపోతే చిన్నవాడు బాగా చదువుతాడు, పెద్దవాడు చదవడు అనేటువంటి ఒక నెగిటివ్ సజెషన్ పేరెంట్ ఇచ్చేస్తారు. దానివల్ల వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారంటే మా అన్నయ్య బాగా చదువుతాడు, నాకు రాదు అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ ఏ పిల్లలు కూడా పుట్టుకతో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ స్కిల్స్తో పుట్టరు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి, జెనెటికల్గా ఉంటుందా మెమరీ అనేది? మీరు అట్లే స్టడీ చేసినంత సాధారణంగా అంటాం, అది ఓన్లీ అపోహ మేడం. అట్లా ఏముండదు. మెమరీ అనేది ఒక స్కిల్. ఓకే, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎవరు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి వస్తుంది. మెమరీలో 2 ఉంటాయి, ట్రైన్డ్ ఇంకా అన్ట్రైన్డ్. ఎవరికి ట్రైన్ చేయబడిందో మెమరీ వాళ్ళకి ఎక్కువ విషయాలు గుర్తుంటాయి, ఎవరికి అన్ట్రైన్డ్ ఉన్నారో వాళ్ళకి తక్కువ విషయాలు గుర్తుంటాయి. అయితే ఇప్పుడు ఎవరైతే టాపర్స్ ఉన్నారో, క్లాస్లో టాపర్ వచ్చేవాళ్ళు ఆల్రెడీ, మరి మేమేం మెమరీ ట్రైనింగ్ తీసుకోలేదు కదా, మేము ఎలా టాపర్స్ వస్తున్నాము
అని అడుగుతారు. కానీ వాళ్ళు బేసిక్గా వాళ్ళు స్వతహాగా కొన్ని టెక్నిక్స్తోనే చదువుకుంటారు చదువుకునేటప్పుడు. ఓకే. ఎందుకంటే నేను ఒక 20 years బ్యాక్ 10th క్లాస్ చదివినప్పుడే నేను కొన్ని టెక్నిక్స్ యూస్ చేసే చదువుకున్నాను. ఇప్పుడు మెమరీ కోర్స్ చేసినప్పుడు నాకు తెలుస్తుంది ఇవన్నీ టెక్నిక్సా అని ఇప్పుడు నాకు తెలుస్తుంది అనమాట. అలాగా ప్రతి స్టూడెంట్కి చదువుకోవడానికి ఒక వే ఆఫ్ స్టైల్ ఉంటుంది స్టూడెంట్కి. ఆ స్టైల్ అన్ని సబ్జెక్ట్స్కి ఫిట్ అవ్వదు కాబట్టి ఏ సబ్జెక్ట్ ఎలా చదువుకోవాలో మేము నేర్పిస్తాం. ఓకే. వీటిని కొన్ని టెక్నిక్స్ ఇంకొన్ని ఇంక్లూడ్ చేసి సైంటిఫిక్ వేలో ఏ టెక్నిక్తో ఏ సబ్జెక్ట్ చదివితే ఈజీగా గుర్తుంటుందో నేర్పిస్తాం. సూపర్ సూపర్. చక్రిక, నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ మెమరీ క్లాసెస్ తీసుకున్న తర్వాత? నీకు అకాడమిక్గా కానీ జనరల్గా కానీ నీ ఫీల్ ఎలా ఉంది? ఈ మెమరీ నేర్చుకున్న తర్వాత నేను చదువుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను మేడం. ఎందుకంటే ఈ మెమరీ కోర్స్ అయిపోయిన తర్వాత నేను నా ఏదైనా రైటింగ్ వర్క్స్ అయినా కాన్సన్ట్రేషన్తో ఈజీగా కంప్లీట్ చేయగలుగుతున్నాను. రీడింగ్ వర్క్స్ కానీ ఎస్టీస్ కానీ ఏదైనా ఉంటే తొందరగా అయిపోతున్నాయి నాకు చదువుకోవడం. దానివల్ల నాకు ఆడుకోవడానికి ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవడానికి నాకు టైం మిగులుతుంది. ఓకే. చక్రిక, నీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? ఐ వాంట్ టు బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్ అండ్ మెమరీ ట్రైనర్. సూపర్ సూపర్. మమ్మీ లాగానే. నువ్వమ్మా, నీకు ఎట్లా అనిపిస్తుంది క్లాసెస్ తీసుకున్నాక? నాకు మెమరీ టెక్నిక్స్ నేర్చుకున్న తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది మ్యామ్ లెర్నింగ్ స్టైల్. ఇంతకుముందు ఏ సబ్జెక్ట్ నీకు ఈజీ అయింది అట్లా అనిపిస్తుంది? అలాంటి ఫీల్ ఉందా లేకపోతే ఓవరాల్గా? ఓవరాల్ సబ్జెక్ట్స్ మ్యామ్. ఇంతకుముందు నేను బటిఫై చేసేదాన్ని మిగతా స్టూడెంట్స్ లాగే. ఇప్పుడు ఎప్పుడైతే నేను మెమరీ టెక్నిక్స్ నేర్చుకున్నానో నేను వాటిని నా ఫర్దర్ స్టడీస్కి యూజ్ చేస్తున్నా కాబట్టి అన్నీ పిన్ టు పిన్ గుర్తుంటున్నాయి. ఈవెన్ నా స్టడీస్లో నేను టాప్ ఉంటున్నా అని కూడా చెప్పవచ్చు. పిల్లల్లో ఒక కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే వాళ్ళకి గుర్తుండిపోతుంది ఏం చదివినా ఏం చెప్పినా కూడా ఆటోమేటిక్గా అది ఇన్బిల్ట్ అయిపోతుంది కాన్ఫిడెన్స్ అనేది. నువ్వేమవుతావు పెద్ద? ఐ వాంట్ టు బికమ్ an IAS ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్. వెరీ గుడ్. ఇప్పుడు తను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటుంది. దానికోసం ప్రిపరేషన్ కూడా తను ఇప్పుడు స్టార్ట్ చేసేసింది 9th క్లాస్ ఏజ్లోనే. ఓకే. తన స్టడీస్ ఇటు మెమరీ క్లాసెస్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూనే ఈవినింగ్స్ తనకు కావాల్సిన ఎన్సీఆర్టీ బుక్స్ తెచ్చుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. మెమరీ టెక్నిక్స్ని యూస్ చేసి ఇంకా స్పీడ్గా చదువుకోగలుగుతుంది. ఇప్పుడు తను ఇంకా నీట్లో బయాలజీలో ఒక టాపిక్ ఉంటుంది మేడం, యానిమల్ కింగ్డమ్. అది నీట్ స్టూడెంట్స్ ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాయాలో వాళ్ళు కూడా కొంచెం టఫ్గా ప్రాబ్లం ఫేస్ చేసే టాపిక్. తను మొత్తం యానిమల్ కింగ్డమ్ ఫింగర్ టిప్స్ పైన చెప్పేస్తుంది. ఒక్కసారి దిశాలిని ఒక్కసారి. First one, what is meant by animal kingdom? It is also known as kingdom Animalia. It's a diverse group of eukaryotic multicellular. It is an heterotrophic. And first one, we have to know about basis of classification. In that, levels of organization, that is classified into 4 types. First one, cellular level, tissue level, organ level and organ system level. Second one is to diploblastic and triploblastic organization. Diploblastic organization means what? Cells arranged in 2 embryonic layers, that is external endoderm and internal ectoderm. Examples, ctenophores, coelentrates and echinodermata. And what is meant by triploblast? It is cells arranged in 3 germ layers formed on ectoderm, endoderm and undifferentiated layer mesoderm between them. Example, platyhelminthes to chordates. Okay, where it is present in? It is present in coelom. Okay, then what is meant by coelom? Yeah, it is a body cavity present between gut wall and body wall. A mesoderm line between them. Coelom are also classified into 3 types. They are coelomates, acoelomates and pseudocoelomates. Okay, if you see in some animals, the body is externally or internally divided into some segments or serial repetition of at least some organs is called segmentation. If you see in earthworms, this phenomenon is known as metamerism. Okay, up to here it is fine. It is a non-chordates. Then what is meant by notochord? Yeah, it is a mesodermally rod-like structure formed on the dorsal side during embryonic development. సూపర్. అంటే టోటల్ సబ్జెక్ట్ కాన్సెప్ట్ మొత్తాన్ని ఫింగర్ టిప్స్ మీద చెప్పేస్తుంది. అది ఇది బట్టి పట్టడం కాదు, గుర్తుపెట్టి ఇప్పుడు తను నేర్చుకున్నది ఎప్పటికీ తన లైఫ్ టైం తన మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఓకే. ఎప్పటికీ ఒకవేళ తను డాక్టర్గా వెళ్ళాలి అనుకున్నా లేకపోతే ఎగ్జామ్స్ రాసినా కూడా ఈజీ కదండి, ఫింగర్ టిప్స్ మీద చెప్పేస్తూ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంది. నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తాను సునీత గారు, చాలామంది గెస్టులతో చేస్తా, కానీ ఇది నిజంగా పిల్లలకి పెద్దవాళ్ళకి ముఖ్యంగా పిల్లలకి చాలా ఉపయోగకరం అండి. ఇలాంటి వాళ్ళు చక్కగా అంటే ఫీజు కట్టి చదువుకునే స్తోమత కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇలాంటి చేసే వాళ్ళకి కూడా ఏదైనా సెమినార్ లాగా కండక్ట్ చేసి మరింత వాళ్ళ చదువు కూడా పిల్లలకి కావాల్సిన ముఖ్యంగా చదువు తర్వాత ఏదైనా విద్య చాలా అవసరం.
మీరు హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రాబోయే కాలంలో మరిన్ని కాన్సెప్ట్స్ గురించి మనం సుమన్ టీవీ ప్రేక్షకులకు అందిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.